ఇప్పుడు దాకా నన్ను మోసం చేసి మళ్ళీ ఇలా చేస్తున్నావా? ఆ? చేసిందని కేసు పెట్టు మరి. నా పరిస్థితి ఏంటి? తెలియక. అబ్బా. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ మేడం అంటే ఇది యూజువల్గా మేడం ఈ ఏజ్ గ్రూప్లో మ్యారేజ్ అయినప్పుడు అంటే అతనికి దగ్గర దగ్గర 37, 38, ఆవిడకి ఒక 35, 36 అలా ఉంటాయి ఆవిడకి. ఈ ఏజ్ గ్రూప్లో మ్యారేజ్ అయినప్పుడు యూజువల్గా అన్ని విషయాలు మాట్లాడుకోవాలండి. ప్రయర్ టు మ్యారేజ్ అన్ని విషయాలు మాట్లాడుకోవాలి. అంటే ఏంటంటే హెల్త్ పరమైనటువంటి అంశాలు ముఖ్యంగా మాట్లాడుకోవాలి. వాళ్ళకి ఎటువంటి ఆలోచనలు, ఎందుకంటే ఇంతకాలం ఉన్నటువంటి వెయిటింగ్ గేమ్ వల్ల, అంటే వెయిట్ చేయటం, సంబంధాలు చూడటం, సంబంధాలు కుదరకపోవటం వల్ల రకరకాల మానసిక పరమైన మార్పులు, శారీరక పరమైనటువంటి మార్పులు, ఇంట్రెస్ట్లు, కోరికలు చాలా మారిపోతుంటాయి. ఫిజికల్ నీడ్స్ సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశంలో యూజువల్గా సైకాలజీలో ఏంటంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో మెయిన్గా సెక్షువల్ కౌన్సిలింగ్ అనేటటువంటిది ఒకటి ప్రత్యేకమైనటువంటి ఒక సబ్జెక్టు. అంటే ఈ మధ్యకాలంలో ఆధునికంగా ఉండేటటువంటి రీసెర్చ్లో ఏర్పడినటువంటి ప్రోడక్ట్స్లో చిన్న వయసులో ఉండేటటువంటి వాళ్ళు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి, వ్యక్తిత్వాలను అర్థం చేసుకోండి, ఒకరినొకరు మ్యాచ్ అవుతారో లేదో చూసుకోండి. దాంతోపాటు ఏంటంటే శారీరక పరమైనటువంటి కలయికలో ముందస్తునే ఏం ఇబ్బందులు రాకుండా కూడా మాట్లాడుకోండి, ఏం గోప్యంగా ఉంచవలసినటువంటి అవసరం లేదు అనేది సైన్స్ పరంగా చెందుతున్నటువంటి అభివృద్ధి. అయితే ఎప్పుడైతే వయస్సు బాగా పెద్దదవుతుందో ఆటోమేటిక్గా ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోవాల్సిన ముందస్తు మాట్లాడుకోవటం, అంటే మీకు మీరుగా మాట్లాడుకుంటారా లేదంటే ఎవరైనా ట్రైనర్స్, థెరపిస్ట్ దగ్గరికి వచ్చి, కౌన్సిలర్స్ దగ్గరికి వచ్చి మాట్లాడతారా అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టు. శేఖర్ గారు, తర్వాత కల్పన గారు, అయితే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన అంటే ఒకప్పుడు ఆ ఏజ్ గ్రూప్లో మ్యారేజ్ అవుతే కనుక ఆ సబ్జెక్ట్ మీద ఒక క్వశ్చన్ మార్క్ పడి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే కనుక ఈరోజు కల్పన గారిలాగా పక్కదో పట్టండి అనేటటువంటి అంశం ఎవరు మాట్లాడరు. అది చాలా హాస్యాస్పదం, విచిత్ర విడ్డూరమైనటువంటి అంశం. ఎందుకంటే మీ వయసు ఉండేటటువంటి వాళ్ళే ఆ తప్పు చేస్తే కనుక ఈ కాలంలో ఉండే చిన్న జనరేషన్ వాళ్ళు ఇంకెన్ని తప్పులు చేస్తారు. మీరు నలుగురికి బుద్ధి చెప్పి ఇంకా పద్ధతిగా ఉండవలసినటువంటి వ్యక్తులు. సరే, ఏదేమైనా శేఖర్ గారు బహుశా ఆ విషయంలో కొంతవరకు ముందు చూపు ఆలోచన ఉండుంటే కనుక ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని. ఈరోజు పెద్ద గీత ముందు చిన్న గీత. ఈరోజు కల్పన గారు చేసినటువంటి తప్పు బహిరంగంగా కనిపిస్తుంది, పబ్లిక్గా అనిపిస్తుంది, అందరికీ వినిపిస్తుంది. కాబట్టి ఇది ఎవరైనా కూడా వేలెత్తి చూపెట్టి ఏమని బుద్ధి లేదా ఏంటి అని అంటారు అని చెప్పి శేఖర్ గారు చేసింది తప్పు కాదా అంటే కనుక ఇందాక నేను అన్నట్టుగా ఏంటంటే ఆ విధంగా ఆవిడ ఆలోచన శైలి మారటానికి ఇనీషియల్గా మొదలుపెట్టినటువంటిది మీరు. అంటే ఏంటంటే మొదటి నుంచే మీకు ఆ కోరిక అది లేకపోతే కనుక ఒక విధంగా అనుకోవచ్చు, ఓహో బహుశా ఇతనికి ఏదో సైకలాజికల్గా లేదంటే ఫిజియలాజికల్గా ఏదో ప్రాబ్లం ఉంది, వయసు మ్యారేజ్ అవటం అనేటటువంటి లేట్ అవటం వల్ల ఆ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఒక కంక్లూజన్కి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి దానికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ శేఖర్ గారు మీ మాటల్లోనే మీరు ఏమని చెప్పారంటే కనుక ఇనీషియల్గా ఫ్యూ టైమ్స్ బాగానే ఉందండి, తర్వాత డ్రై అయిపోయింది. అంటే డ్రై అంటే నా ఉద్దేశం ఏంటంటే డబ్బుల పరమైనటువంటి అంశంలో డబ్బులు కూడబెట్టాలి, ఇప్పుడు అప్పుడే పిల్లలు ఎందుకు అనేటటువంటి ఉద్దేశంతో ఆ అంశాన్ని తీసి పక్కన పెట్టేసి ఆవిడని శారీరకంగా దూరం పెట్టి ఆవిడని ఇబ్బంది పెట్టాను అని మీరు అంటున్నారు. అంటే ఇది చాలా విచిత్ర విడ్డూరమైనటువంటి ఒక వే ఆఫ్ కంట్రోలింగ్. అంటే ఈ ఆధునిక కాలంలో పిల్లలు ప్లానింగ్ అనేటటువంటి దాంట్లో పిల్లలు ఈ టైంలో కాదు, ఒక 2 or 3 years తర్వాత ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ అయిన తర్వాత పిల్లలు కావాలి అని అనుకుంటే అలా పిల్లలు పుట్టకుండా ఉండటానికి ఎన్ని సైంటిఫిక్ పద్ధతులు ఉన్నాయనేది నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీరు ఉద్యోగం చేసుకుంటూ సమాజంలో 37 years పాటు ఉన్న మీకు తెలీదా అన్నది నాకు అర్థం కాదు. కానీ వాస్తవానికి ఏంటంటే అది కూడా కారణం కాదు అనేది నా బలమైన నమ్మకం. ఆర్థికంగా సెటిల్ అవ్వాలి, పిల్లలు పుడితే భారం అవుతుందంటే మీరు మరీ అంత పేదరికంలో ఉండేటటువంటి వాళ్ళు కాదు. మీరు పిల్లలు పుడితే కనుక ఆర్థికంగా అంత దిగు స్థాయికి ఏమి వెళ్ళిపోయే అవకాశం లేదు. శారీరక పరమైనటువంటి సెక్స్ పరమైనటువంటి ఆలోచన, ఆ కోరిక ఏదైతే ఉందో అది ఎంత కాదనుకున్నా కూడా దాన్ని లిబిడో అంటూ ఉంటాం. ఆ కోరిక అనేటటువంటిది మీకు తక్కువ మోతాదులో ఉన్నది అన్నది మనం ఇక్కడ అంటే బహిరంగంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. దాన్ని మీరు కప్పిపుచ్చి మీరు పైకి ఏమన్నా అంటున్నారంటే కనుక ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చిన తర్వాత పిల్లలు పుట్టే దాని గురించి ఆవిడ మానసికంగా శారీరకంగా దూరం పెట్టాను అంటున్నారు. సో వాస్తవానికి ఏంటంటే మీకు ఆ కోరిక తక్కువగా ఉండటం, అటువంటి కోరికలు పుట్టకుండా ఉండటం వల్ల ఆవిడని దూరం పెట్టారు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇటువంటి వాటికి కూడా అత్యాధునికమైనటువంటి అత్యద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఇది ఉంది. అంటే సెక్షువల్ కౌన్సిలింగ్ ఉంది, మెడికల్ పరమైనటువంటి అంశాలు కూడా ఈ రోజుల్లో అందుబాటులో ఉన్నాయి. అవి ఏంటి అనేది మీకు చెప్పాలి అంటే కనుక తర్వాత నేను మీకు చెప్పడానికి రెడీగా ఉన్నాను. అయితే దీంతోపాటు ఇప్పుడు కల్పన గారు ఆ విధంగా డిస్ట్రాక్ట్ అయ్యారు అంటే కనుక ఇలాంటి ఒక్క అంశం ఒక ఆడపిల్లతో జరగకపోతే కనుక
పెళ్ళి అయ్యి 2 years 2.5 years అయిన తర్వాత ఇనీషియల్గా ఒక కలయకుండి తర్వాత డిస్టెన్స్ పెరిగింది అంటే కనుక నిజంగా అంత రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయేటటువంటి దానికి అవకాశం ఉందా? ఎంతమంది ఆడవాళ్ళు కానీ లేదంటే ఆడవాళ్ళు అలా ప్రవర్తిస్తే కనుక మగవాళ్ళు కానీ అంత త్వరగా అలా ట్రాక్లోకి పక్కదో పడతారా? నిజంగా అది దానికి అవకాశం ఉందా? పరమైనటువంటి కోరిక ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉండటం అనేది సహజమే. పెళ్ళి అయిన తర్వాత ఆ కోరిక ఉండటం అనేటటువంటిది కూడా సహజమే, అది మనం కాదనట్లే. కానీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో అంత అన్ఎథికల్గా, అంత ఇమ్మారల్గా అవన్నీ మర్చిపోయి ఓ పెళ్ళికి ఇవ్వాల్సినటువంటి విలువలన్నీ తీసి పక్కన పెట్టేసి రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయి ఈరోజు మీరు చేసినటువంటి తప్పు వల్ల మీరు మళ్ళీ కండిషన్ పెడుతున్నారు. నువ్వు కరెక్ట్గా రా, నువ్వు ఫిజికల్గా కరెక్ట్గా ఉండు, అప్పుడు నేను నీ దగ్గరికి వస్తానని చెప్పి. కరెక్టే, అతను వస్తాడు, ట్రీట్మెంట్ తీసుకుంటాడు, అతను సెక్షువల్ పరంగా మీ దగ్గరికి వస్తాడు, మిమ్మల్ని సంతృప్తి పరుస్తాడేమో. కానీ ఇక్కడ పోయినటువంటి ఈ వేదిక మీద మీరు పోగొట్టుకున్నటువంటిది, మీ జీవితంలో మీరు పోగొట్టుకున్నటువంటి అతి పెద్ద అంశం ఏంటంటే నమ్మకం, ట్రస్ట్ పోగొట్టుకున్నారు. ఈరోజు ఏదో చేసినటువంటి తప్పు రివర్స్ అయిపోయిందండి, అతను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తున్నాడు, ఆ అబ్బాయి ఎవరో వాడెవడిని గెట్అవుట్ అని అన్నాను, నేను నా భర్త దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి మీరు మళ్ళీ మార్కులు కొట్టేసేటటువంటి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే అది చాలా కష్టసాధ్యం. నమ్మకం పోయింది 2.5 3 yearsలో. అసలు పోనీ పాస్ట్ లవ్ స్టోరీ ఇప్పుడు కంటిన్యూ అవుతుందంటే ఏదన్నా అనుకోవచ్చు ఒక విధంగా. లేదంటే ఇతను నేను అసలు సిసలుగా ప్రేమిస్తున్నాను, నా భర్త అంటే ఇష్టం లేదు, బలవంతంగా జరిగినటువంటి పెళ్ళి అంటే కనుక అదొకటి అనుకోవచ్చు. ఏంటిది, ఒక షాప్కి ఒక కూల్ డ్రింక్ కొనుక్కుని వచ్చేటటువంటి వ్యక్తితో మీరు ఈ విధంగా అనుభవించాలని అనుకోవటము, భర్తకు తెలిసినా కూడా నువ్వు ఏం చేసుకుంటే అది చేసుకుని, నువ్వు ఎక్కడ పోతే అక్కడ నేను అలాగే ఉంటాననేటటువంటి మాటలు అంటాము. నీకు శారీరకమైనటువంటి కోరికలు రావట్లేదు కాబట్టి నా సుఖాన్ని నేను కోరుకోవటానికి ఎన్ని అడ్డదోవల్లోనే వెళ్ళిపోవటం అనేటటువంటి మాటలు ఈరోజు మీ క్యారెక్టర్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? మీ క్యారెక్టర్ని మళ్ళీ మీరు ఎలా సేఫ్ గార్డ్ చేసుకుంటారు? మీ వ్యక్తిత్వాన్ని మీరు ఎలా నిలబెట్టుకుంటారు? మీ భర్త దగ్గర నుంచి ఆ పాత పరువుని ఎలా సంపాదిస్తారు? ఆ నమ్మకాన్ని ఎలా చూరగొంటారు? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎంత డబ్బులు ఇచ్చినా, ఎంత ఖర్చు పెట్టినా రానటువంటి ఒక పెద్ద ఆస్తి ఈరోజు మీరు పోగొట్టుకున్నారు. దానికి ఏంటి అనేటటువంటిది ఈ పరిష్కారం. అంటే మీ ఇద్దరు భార్యాభర్తలుగా సెక్షువల్గా కలవటానికి ఏదన్నా ఉందేమో కానీ ఆ పోగొట్టుకుంది ఎలా సంపాదించాలనేటటువంటి దానికి వైద్యం కానీ విద్య కానీ నేర్పించలేనటువంటి అంశం, తెలియజెప్పలేనటువంటి అంశం. సరే, ఏదేమైనా కూడా ఇక్కడ పెద్ద అదృష్టం ఏంటంటే కల్పన గారు, శేఖర్ గారు ఈ స్థాయిలో జరిగి సీసీటీవీ ఫుటేజుల్లో కూడా చూడకూడనటువంటి అన్నీ చూసినా కూడా ఈరోజు నా భార్య నాకు కావాలి అని పెద్ద మనసుతో మిమ్మల్ని మళ్ళీ స్వీకరించడానికి రెడీ అవటం అనేటటువంటిది చాలా గొప్ప అంశం. అదే లేకుండా పోతే కనుక ఈరోజు మీరు చించిన విస్తరలాగా ఎక్కడో రోడ్డు మీద పడి ఉండేవారు, లేదంటే అలాంటి మహానుభావులను ఎవరినో పెళ్లి చేసుకుని ఉంటేవారు, కుక్కలు చించిన విస్తర అయ్యి ఉండేది మీ జీవితం. సో కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా మీ ఇద్దరికి బుద్ధి వచ్చిందని అనుకుంటున్నాను. ఇద్దరు కూడా మెరైటల్ కౌన్సిలింగ్, సెక్షువల్ థెరపీ, సెక్షువల్ కౌన్సిలింగ్కి వెళ్ళాలనేటటువంటిది నా విజ్ఞప్తి. అది ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడ అందుబాటులో ఉంటుంది అనేటటువంటిది అడ్రస్ను నన్ను ప్రొవైడ్ చేయమంటే ప్రొవైడ్ చేయడానికి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను చేస్తాను. బాబు, నువ్వు జాగ్రత్త గుర్తుపెట్టుకో, నీ పేరేంటో కూడా నాకు తెలీదు, అడగవలసినటువంటి అవసరం కూడా లేదు. నువ్వు తాగి నీ మతి భ్రమించింది. నీ వయసు ఎక్కువ లేకపోయినా కూడా నీ అవయవాలు ఏవి పనిచేస్తున్నట్టుగా నాకైతే అనిపించట్లేదు, ముఖ్యంగా నీ బ్రెయిన్ పనిచేస్తున్నట్టుగా నాకు అనిపించట్లేదు. కాబట్టి నువ్వు ఇలాంటి వాటిలో వేలు పెడుతున్నావు. అన్ని సందర్భాల్లో అలాంటి మంచి మగాళ్ళు నీ పక్కన కూర్చోరు. అంత సింపుల్గా ఎవడరా నువ్వు అని ప్రశ్నించేటటువంటి వాళ్ళు ఉండరు. ఒంగో పెట్టి 4 ఈపు మీద గుద్ది చెతగొట్టేటటువంటి బ్యాచ్ ఉంటుంది. ఏదో రోజు నువ్వు ఇలాంటి తప్పు పని చేస్తే కనుక, ఇలా భార్యాభర్తల జీవితంలో అనవసరంగా వేలు పెడితే కనుక ఎవడో ఒకటి నిన్ను చంపి దొబ్బుతాడు. ఇదైతే మాత్రం గ్యారంటీ. కాబట్టి ఇలాంటి అంశాల్లో తస్మాత్ జాగ్రత్త. మళ్ళీ ఇలాంటి పిచ్చి పని చేసేవంటే కనుక మేమెవరు ఈ వేదిక ఇలాంటి బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం లేదు. సమాజమే నీకు చివాట్లు పెట్టి నీ జీవితాన్ని చంద్రవందర చేస్తుంది. గట్ ఇట్? జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.